సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కొమ్మినేని పోలీసులను అడిగారు. కొమ్మినేనిని హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. అమరావతి ప్రాంత మహిళలను కించపరిచిన కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొమ్మినేని శ్రీనివాస్పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో చర్చ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాస్ తో పాటు మరో జర్నలిస్ట్ కృష్ణరాజు తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొమ్మినేని శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో మహిళలతో పాటు రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటు మరో జర్నలిస్ట్ కృష్ణరాజు ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అమరావతి మహిళలను కించపరిచేలా ఓ డిబేట్లో వ్యాఖ్యలు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది, స్త్రీమూర్తులను ఆదరించే సమాజం మనది. ఇది మన సాంప్రదాయం, మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. ఇలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిసిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లుళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం అంటూ ట్వీట్ చేశారు. గౌతమ బుద్ధుడు ఆనవాళ్లు ఉన్న నేల అమరావతి. అలాంటి బౌద్ధం వెలసిల్లిన ప్రాంతాన్ని ప్రముఖ మీడియా ఛానల్ ద్వారా రాజధాని అమరావతి, వైశ్యాల అమరావతి అని కమెంట్ చేయించారు అంటే అక్కడ ఉన్న కులాల వారిని, ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా. ఈ ప్రాంతంలో బౌద్ధం వెలసిల్లింది. ఆచార్య నాగార్జునుడు నడియాడిన అమరావతి పరిసరాలను బౌద్ధులకు పవిత్ర ప్రదేశం చేశారు. అమరావతిపై ప్రాంత చారిత్రకత, ఆధ్యాత్మికత, విశిష్టతను కూడా అవహేళన చేసినట్లే అంటూ పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.